లోకంలో అందరూ ఏం చేస్తారంటే, భార్య, పిల్లల కోసం అన్నీ చేస్తారు. అన్నీ అయిన తర్వాత భార్య, పిల్లలు ఇద్దరు కలిసి ఏమడుగుతారు? "నువ్వు నాకేం చేసావు?" అని అడుగుతారు. అడుగుతారా లేదా చెప్పండి? అదే మీరెవరో ఒక అన్న సత్రానికి 10,00,000 డొనేట్ చేశారనుకోండి. ఎంత ఘనంగా అక్కడ ఒక పెద్ద బోర్డ్ పెట్టి, ఈయన పెద్ద గొప్పగా చేశాడని అంటారు. అవునా? మీరు త భార్య పిల్లలకి ఎంతిచ్చుంటారు? ఎంతిచ్చారు? అంతా ఇచ్చారు. లెక్కేముందక్కడ? మొత్తం ఇచ్చారు గదా! తర్వాత ఏమంటారు పిల్లలు? "నువ్వు నాకసలు ఏం జేశావు?" అడుగుతారా లేదా చెప్పండి? ఆస్తులు ఇచ్చిన వాళ్ళు అడుగుతారు. చదివించిన తల్లిదండ్రులున్న పిల్లలు గూడా అడుగుతారు. వాళ్ళేం త్యాగం జేశారో లౌకికంగా వదిలేయండి. వాడికి ఏమీ కనిపించదు. వాడికి ఏదో ఒకటి వాడనుకున్నది జరగకపోతే తల్లిదండ్రిని అనేయటమే. అట్లా మనిషి ఏమంటాడంటే అటువైపు మొగ్గటం అనేది సాధారణంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇటు తాను ఎదుగుతూ ఉంటే, తాను గొప్పగా ఎదుగుతూ ఉంటే ఆధ్యాత్మికం ఏం చేస్తుంది? సన్మానం చేస్తుంది వాడికి. సంసారం వాడిని పతనం చేస్తుంది. అది గూడా అర్థం కావట్లా. సంసారం అంటే సృగతో ధాతు. సమ్యక్ సరతి. సర్రున జారిపోతాడట. అది సంసారం అంటే. టెండెన్సీ అంటాం కదా మనం. ఏదేమైనా సరే అదే సత్యం అన్నీ విన్న తర్వాత. అట్లా కాకుండా ఆధ్యాత్మికత ఏం చేస్తుంది? నిన్ను సచ్చిదానంద స్వరూపుని నిలబెడుతోంది. అది ఎంత గొప్ప విశేషం. అది అర్థమన్నా కావాలి మనకు. కనీసం అప్రిషియేట్ చేయాలి దాన్ని. మనం అట్లా కూడా రావటానికి కష్టంగా ఉంటుంది మనిషికి.